హాయ్ అండి, నేను మీ శ్రావణి. వెల్కమ్ టు శ్రావణి తెలివంట్లు. మరి ఈరోజు నేను చూపించబోయే రెసిపీ సొంట్యం కూరతో దమ్ బిర్యానీ. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. రెగ్యులర్గా చేసే దమ్ బిర్యానీ కంట చాలా టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే మనం రెగ్యులర్గా చేసే దమ్ బిర్యానీలో చిన్న కోడినే వాడుతూ ఉంటాం. దానిని బాయిలర్ కోడి కూడా అంటారు. హోటల్స్లో, రెస్టారెంట్స్లో, ఫంక్షన్స్లో పెట్టేవి కూడా బాయిలర్ కోడితోనే చేస్తారు. ఎందుకంటే అవి తొందరగా అయిపోతుందని. కానీ సొంట్యం కూరతో కూడా చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నిజం చెప్పాలి అంటే మనం రెగ్యులర్గా చేసే దమ్ బిర్యానీ కన్నా 100 రెట్లు టేస్టీగా అయితే ఉంటుంది ఈ సొంట్యం కూరతో మాత్రం ట్రై చేస్తే. రైస్ అనేది పొడి పొడిగా, చికెన్ చాలా సాఫ్ట్గా, మసాలాలతో రెస్టారెంట్ ఫీల్ ఇంట్లోనే రావాలంటే తప్పకుండా ట్రై చేయాల్సిందే. ముందుగా పెద్ద కోడిని అయితే క్లీన్ చేసి పెట్టుకోవాలి. అదేనండి, సొంట్యం కోడిని క్లీన్ చేసి అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్టు, 2 స్పూన్ల వరకు కారం, 2 స్పూన్ల వరకు సాల్ట్, అది కూడా చిన్న స్పూన్తో వేసుకోవాలి. పెద్ద స్పూన్తో అయితే 1 స్పూన్ చాలు. ధనియాల పొడి 2 స్పూన్లు, చికెన్ మసాలా 2 స్పూన్లు, గరం మసాలా 2 స్పూన్లు, మటన్ మసాలా 2 స్పూన్లు, జీలకర్ర పొడి 2 స్పూన్లు వేసుకున్న తర్వాత బిర్యానీ మసాలా, స్పైసెస్ మసాలా అది కూడా వేసుకోవాలి. అంతేకాదండి, ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఆ బిట్ అనేది మిస్ అయింది. అలాగే పూర్తి లెమన్ జ్యూస్ అనేది వేసుకోవాలి. ఇందులోకి హాఫ్ అయితే సరిపోదు. ఫుల్గా వేసుకున్న తర్వాత కాస్త కస్తూరి మెంతి, అలాగే పుదీనా, కొత్తిమీర వేసుకున్న తర్వాత 1 కప్పు వరకు పెరుగు అనేది వేసుకోవాలి. పుల్లటి పెరుగు అయితే ఇంకా బాగుంటుంది. ఈ మసాలాలన్నీ చికెన్కి బాగా పట్టేలాగా బాగా కలుపుకొని కనీసం 2-3 గంటలైనా పక్కనైతే పెట్టుకోవాలి. లేదా టైం లేకపోతే 1 అవర్ అయినా పక్కనైతే పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్లోనైతే కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం మ్యారినేట్ చేసిన చికెన్ అయితే వేసుకోవాలి. తర్వాత కొద్ది నీళ్ళు అయితే వేసుకొని 1 స్పూన్ ఆయిల్, 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకొని మూత పెట్టుకొని స్టవ్ మీద అయితే పెట్టుకొని 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. తర్వాత బాస్మతి రైస్ని 1 కేజీ తీసుకొని శుభ్రంగా కడిగి మీరు ఎందులో ఉడికించుకోవాలి అనుకుంటే అందులోనైతే ఉడకడానికి సరిపడా నీళ్ళైతే వేసుకొని పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే నిమ్మకాయ, బిర్యానీ స్పైసెస్ మసాలాలు కూడా అన్నీ వేసుకొని అరగంట సేపు పక్కనైతే పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పెట్టే ముందు సాల్ట్ కూడా వేసుకొని సరిపోయిందో లేదో చెక్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక 70% వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన రైస్ని అయితే చికెన్ ముందే ఉడికిపోతే డైరెక్ట్గా చికెన్లో వేసుకోవచ్చు. లేదా చికెన్ ఉడకకపోతే వేరే బౌల్లోకి అయితే తీసుకోండి. ఇప్పుడైతే చికెన్ అయితే ఉడికిపోయింది. నాకైతే ముందు రైస్ ఉడికిపోయింది, తర్వాత చికెన్ అయితే ఉడికింది. రైస్ అనేది పక్కనైతే తీసుకున్నాను ఆల్రెడీ వేరే బౌల్లోకి. ఇప్పుడు చికెన్ కూడా ఉడికిపోయింది కాబట్టి స్టవ్ మీద ఒక బేషన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని మనం ఉడికించుకున్న చికెన్లోకి సగం అనేది తీసుకొని ఈ బేషన్లో అయితే వేసుకోవాలి. మిగిలిన సగం మీడియంలో వేసుకుందాం. చికెన్ వేసిన తర్వాత మనం ఉడికించుకున్న రైస్ని కూడా 2 లేయర్ల కింద వేసుకుందాం. అంటే సగానికి సగం రైస్ అనేది ఫస్ట్ అయితే వేసుకోవాలి. తర్వాత మిగిలిన చికెన్ని కూడా మీడియంలో వేసుకొని ఉడికించుకున్న చికెన్ మొత్తాన్ని వేసుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే పుదీనా, నెక్స్ట్ కొత్తిమీర కూడా వేసుకోవాలి. అలాగే మిగిలిపోయిన రైస్ మొత్తాన్ని చికెన్ పైన వేసుకున్న తర్వాత పైన కూడా మిగిలిపోయిన ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే రైస్ అయితే ఉడికించుకున్న వాటర్ అయితే 2-3 స్పూన్స్ కూడా యాడ్ చేసుకున్నాక 1 స్పూన్ నెయ్యి అనేది అప్లై చేసుకోవాలి. తర్వాత కొత్తిమీర, పుదీనా వేసుకుని కాస్త మీకు నచ్చితే మాత్రం ఫుడ్ కలరు, ఎల్లో ఫుడ్ కలరు, అలాగే రెడ్ ఫుడ్ కలరు, లేదా కుంకుమ పువ్వు పాలల్లో కలుపుకొని అదైనా వేసుకోవచ్చు. తర్వాత ప్లేట్ పెట్టి బరువు ఏదైనా పెట్టి దమ్ చేసుకోవాలి. ఒక 8 లేదా 9 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో లేదా సిమ్లోని పెట్టుకుంటే చాలు. చాలా టేస్టీగా ఉండే మన సొంట్యం కూరతో కూడా దమ్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. అంతేకాదు నాటుకోడితో కూడా దమ్ బిర్యానీ చేసుకోవచ్చు. అది నెక్స్ట్ వీడియోలో అయితే మీకు తప్పకుండా చూపిస్తాను. రెగ్యులర్గా చేసుకునే చికెన్ దమ్ బిర్యానీ కన్నా ఈ సొంట్యం కూరతో చికెన్ దమ్ బిర్యానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మాటల్లో చెప్పడం తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మీరే చెప్తారు కామెంట్లో ఎలా వచ్చిందో అనేసి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ వాళ్ళతో, మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. అలాగే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ. అలాగే మోనిటైజేషన్ పూర్తి అవ్వగానే కొంత అమౌంట్ అనేది పంపించడం జరుగుతుంది. అందుకే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోకి వెళ్దాం. అంతవరకు టాటా, బై బై.